ఓకే సార్. ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస అనే సత్య మార్గాన్ని అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రేజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నన్ను తట్టులేపిన గురువులు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిమ్ కరెక్ట్ మాస్టర్స్ కి అందరు కూడా ధన్యవాదాలు. నా పేరు మధు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు నేను చటవర్తి రాఘవ సారు మార్నింగ్ జూమ్ లో చెప్పిన ఒక సందేశాన్ని చెప్పబోతున్నాను. ఏమిటంటే అది మేడం బ్లవాట్స్కి సందేశాలు. మేడం బ్లవాట్స్కి సందేశం. మేడం బ్లవాట్స్కి కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పవచ్చు. ఆవిడ సీక్రెట్ డాక్ట్రైన్ అని ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. సీక్రెట్ డాక్ట్రైన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇందులో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆవిడ ఇవ్వడం జరిగింది. అందులోంచి ఒక విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మామూలుగా ఏమాత్రం కొంచెం కూడా జ్ఞానం లేకపోతే ఆవిడ రాసినటువంటి ఆ గ్రంథాన్ని, ఆ సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అది మామూలు వాళ్ళకు అర్థం కాదు. ఎంతో కొంత జ్ఞానం ఉంటే గాని, ఇంకా చెప్పాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళకే ఆవిడ రాసిన ఆ గ్రంథం అర్థమవుతుంది, అందులోని విషయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. మరి అలాంటి గొప్ప వాళ్ళు రాసినటువంటి ఆ గ్రంథాల్ని, వాళ్ళిచ్చిన సందేశాల్ని మనం అర్థం చేసుకొని ఆచరించినట్లయితే మనం కూడా గొప్పవాళ్ళుగా తయారవుతాం. మన జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకొని గొప్పగా మనం ఎదుగుతాం. అలాంటి గొప్ప వాళ్ళ సందేశాలు విని, అర్థం చేసుకొని ఆచరించినట్లయితే. మరి ఈరోజు మేడం బ్లవాట్స్కీ గారు చెప్పిన సందేశం ఏమిటంటే, ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పమే అని స్పష్టంగా గుర్తించాలి. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పమే అని స్పష్టంగా గుర్తించాలి. ఇది మేడం బ్లవాట్స్కీ గారు చెప్పినటువంటి సందేశం. సో దీన్ని కొంచెం మరి నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటాను. మామూలుగా ఏంటంటే, ఏవైనా పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు, మన సమాజంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మనం అనుకుంటాం ఇది అంతా ప్రకృతి నిర్ణయమని. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు గాని, సునామీలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి ఇలాంటివి జరిగినప్పుడు అక్కడేందంటే పెద్ద పెద్ద సంఘటనలు కాబట్టి అది ప్రకృతి నిర్ణయం, భగవంతుడి నిర్ణయం, భగవంతుడి సంకల్పం ప్రకారం అలా జరిగిందని మామూలుగా అంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధములు కూడా, అమెరికా దేశాల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. బాంబులేసుకుని వారు యుద్ధాలు చేసుకుంటున్నారు. పరంగా చెప్పాలంటే ప్రకృతి అలా నిర్ణయం అలా ఉందేమో, దాని ప్రకారం అలా జరుగుతుందేమని ఆ విధంగా భావిస్తూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అంతా దైవ సంకల్పం అని అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ మేడం బ్లాడ్స్కీ గారు ఏం చెప్పారంటే, ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పమే అని స్పష్టంగా గుర్తించాలి అని చెప్పారు. చిన్న చిన్న సంఘటనలు కూడా దైవ సంకల్పం. పెద్ద సంఘటనలే కాదు, చిన్న చిన్న సంఘటనలు కూడా దైవ సంకల్పం అని గుర్తించాలి అని చెప్పారు. మామూలుగా ఏంటంటే పెద్ద సంఘటనలు అంటే ఒప్పుకుంటారు, కానీ చిన్న సంఘటనలు కూడా ఎలాగ దైవ సంకల్పం అవుతామని త్వరగా అర్థం కాదు. సో దానికే సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మరి అంటారు కొంతమంది, అన్ని దైవ సంకల్పం అయితే మరి భార్యాభర్త గొడవ పడుతుంటారు.
మరి ఆ భార్యాభర్త గొడవ పడమని కూడా దైవ సంకల్పమా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మరి ఆవిడ చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే అది కూడా దైవ సంకల్పమే అనే విషయం తెలుస్తుంది. మేడం లార్డ్స్‌కి చెప్పిన దాని ప్రకారం అది కూడా దైవ సంకల్పమే. ఎందుకంటే ప్రతి చిన్న సంఘటన అని చెప్పిందావిడ. ఆ భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి కూడా అది కూడా దైవ సంకల్పమే అనే విషయం ఇక్కడ దాన్ని సార్ కొంచెం వివరించడం జరిగింది. సాధారణంగా హ్మ్. కొంతమంది భర్తలు భార్యల్ని హింసిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది భర్తల్ని హింసించే భార్యలు కూడా ఉంటారు. భర్తల్ని హింసించే భార్యలున్నారు. భార్యలను హింసించే భర్తలు ఉంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే, ఏ కారణం లేకుండా కూడా ఒక్కోసారి ఏం చేస్తారంటే భర్త ఆ భార్యని హింసిస్తూ ఉంటాడు. వేధిస్తూ ఉంటాడు. ఏదో ఒక మాట అంటూ ఉంటాడు. అనవసరంగా కారణం లేకున్నా ఏదో ఒక మాట తిడుతూ అలా మాటలతోటి హింసిస్తూ ఉంటారు. కానీ తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏదో కష్టం రూపంలో ఆ ఫలితాన్ని అనుభవించాల్సొస్తుంది. అలా కష్టమొచ్చినప్పుడు, ఆ ఫలితం అనుభవించేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది. ఎందుకు నాకిది వచ్చింది? నాకిలా జరిగింది. నాకీ కష్టమొచ్చింది. నేనెందుకు ఇన్ని మాటలు పడుతున్నాను? అని ఆ విధంగా ఆ ఆలోచనొచ్చి లోపల అంతర్మథనం జరుగుతుందంట. ఆ కష్టమొచ్చినప్పుడు, ఆ దుఃఖంలో లోపల అంతర్మథనం జరిగి, ఓహో! నేను ఆవిడకలా చేశాను కాబట్టి, నా భార్యని అలా చేశాను కాబట్టి నాకిలా జరిగిందని. అలాగా అంతర్మథనం జరిగి లోపల ఆలోచించుకొని నేను ఇలా చేయకూడదు అని అక్కడ నేర్చుకుంటాడని. ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఇంకా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే భర్త తన భార్యను ఆ విధంగా హింసిస్తూ ఉంటాడో, కర్మ సిద్ధాంతం ప్రకారం తిరిగి కూడా తను అదే శిక్షను అనుభవించాల్సొస్తుంది. అంటే తన ఇంట్లో భార్యని హింసిస్తే, ఆఫీస్‌లో తన పై ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఈయన్ను హింసిస్తూ ఉంటాడు. ఈ భర్తను హింసిస్తూ ఉంటాడు. అలా పై ఆఫీసరు ఈ భర్తని హింసించినప్పుడు, ఈ భర్త అనుకుంటాడు. నన్నెందుకు మా ఆఫీసరు, మా బాసు ఇన్ని మాటలు తిట్టాడు. ఇంత ఘోరంగా అవమానించాడు. ఏ కారణం లేకుండా అనవసరంగానే ఇంత ఘోరంగా ఎందుకు అవమానించాడు? ఇలా ఎందుకు చేశాడు? నా పట్ల ఎందుకిలా ప్రవర్తించాడు? అని ఆలోచించి లోపల ఏమవుతుందంటే, ఆ అంతర్మథనం జరిగి లోపల ఆలోచించినప్పుడు ఆయనకు తెలుస్తుంది. ఏమర్థమవుతుందంటే, అంతర్మథనం జరిగినప్పుడు ఎవరికైనా దుఃఖంలో ఉన్నప్పుడు జనరల్‌గా అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. ఆ దుఃఖంలో గురైనప్పుడు బాగా లోపల అంతర్మథనం జరిగినప్పుడు తెలుస్తుంది. ఓహో! నేను గతంలో ఇది ఎవరికో చేశాను. గతంలో నేను ఎవరి పట్ల ఇలా ప్రవర్తించాను అని ఆలోచించుకొని ఏం చేస్తారంటే, నేను నా భార్యని ఈ విధంగా అనవసరంగా తిట్టాను. అనవసరంగా మాటలన్నాను. హింసించాను. వేధించాను. కారణం లేకుండా ఇలా ప్రవర్తించాను అని అర్థం చేసుకుంటాడు. చేసుకొని నేనలా ప్రవర్తించకూడదు. ఆవిడ ఆత్మీయే. అక్కడ భార్య అని అనుకుంటున్నాడు గానీ, ఆవిడ కూడా ఆత్మనే. ఆవిడ స్త్రీ అని అనుకున్నాడు. ఆవిడ తక్కువ అని అనుకున్నాడు. కానీ ఆవిడ కూడా ఆత్మే. నేను ఆత్మని. ఆవిడ స్థాయిలో ఆవిడ పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చింది. నా స్థాయిలో నా ఆత్మీయుల కోసం నేను పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాను. అనే విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, ఇక అలా మాటల ద్వారా భార్యను హింసించడం, అవమానించడం, అలా ప్రవర్తించడం అనేది మానేస్తాడు. ఇంతకుముందు ఆ విషయం తెలీదు. ఆ జ్ఞానం లేదు. ఆవిడ ఆత్మ అనే జ్ఞానం లేదు. నేను ఏ కర్మ చేస్తే ఆ కర్మ అనుభవించాల్సొస్తుందని ఆ కర్మ సిద్ధాంతం గురించి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ కష్టం వచ్చిందో, ఆ బాస్ ద్వారా ఆ మాటలు అనిపించుకున్నాడో, అవమానింపబడ్డాడో, అప్పుడు అర్థం చేసుకున్నాడు. అంతర్మథనం జరిగి అర్థం చేసుకున్నాడు. నేను ఎవరికో ఏదో చేశాను కాబట్టి నాకిలా జరిగింది. అలా చేయడం వల్ల ఏముందంటే, ఆ పాఠం అనేది నేర్చుకుంటాడు. ఇంకా ఇంకెప్పుడు కూడా అంటే ఆయన లోపల పరివర్తనొచ్చి, తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు. ఇంకెప్పుడు కూడా భార్యను హింసించడు. అక్కడ ఏ జీవిని హింసించకూడదనే పాఠం అక్కడ నేర్చుకుంటాడు. అంటే అలా ఎప్పుడైతే హింసించకూడదని నేర్చుకుంటాడో అక్కడ ఒక పాఠం నేర్చుకున్నప్పుడు ఏంటంటే, ఆయనలో ఒక లక్షణం, ఒక దైవ లక్షణం పుట్టినట్లే. హింసించడం అనేది
రాక్షస లక్షణం. హింసించడం మానివేస్తే ఏంటంటే దైవ లక్షణం అని చెప్పారు. కాబట్టి అలాగా మనలో దైవ లక్షణాలు పెరుగుతుంటే ఆత్మ ఉన్నతి అనేది కలుగుతుంది అని చెప్పారు. ఆత్మ ఉన్నతి, ఆత్మ ఎదుగుదల కలగడం అంటే మనలో రాక్షస లక్షణాలు పోయి దైవ లక్షణాలు పెరగడం. అలాగా జరుగుతుంది కాబట్టి అలా జరగాలంటే ఆత్మ ఉన్నతి కలగాలంటే, ఆ దైవ లక్షణాలు రావాలంటే, అలా ప్రవర్తనలో మార్పు రావాలంటే, మన లోపల పరివర్తన రావాలంటే, అక్కడ భార్యను ఆయన ఆ మాటలనడం వల్లే ఇది జరిగింది. అందుకే ఆ భార్యను ఆ మాటలనడం వల్లే ఈయన ఆత్మ ఉన్నతి ఇక్కడ జరిగింది కాబట్టి, అది కూడా దైవ సంకల్పమే. ఈ ఆత్మోన్నతి జరగడం కోసమే దైవం ఆ విధంగా చేయించింది. ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. అది కూడా దైవ సంకల్పమే. ఇంకా కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో మనమే అంటూ ఉంటాం. ఏమంటామంటే, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే చిన్న చీమ కుట్టడానికే శివుడి ఆజ్ఞ ఉన్నప్పుడు, మరి భార్యాభర్తల మధ్య గొడవ ఉండడానికి అది కూడా ఆజ్ఞ అంటే దైవ సంకల్పమే అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడేందంటే ప్రపంచంలో జరిగే, ఇంకా నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పమే అన్న విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిత్య జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పమే. ఇక్కడ ఆలోచిస్తే ఆవిడ ఆత్మే, ఈయన ఆత్మే. అంటే ఆత్మే పరబ్రహ్మ అని చెప్పారు. మరి ఆ పరబ్రహ్మై ఉండి అక్కడ చేయించేవాడు పరబ్రహ్మ, వినేవాడు అందరూ కూడా పరబ్రహ్మ అయినప్పుడు ఎందుకలా చేయించాడంటే, ఆ ఆత్మ ఉన్నతి జరగడం కోసమే ఆ విధంగా పరబ్రహ్మ చేయిస్తాడు. అలా చేయించకపోతే వాళ్ళ ఆత్మ ఉన్నతి అనేది జరగదు కాబట్టి, ఆ ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి, ఆ విధంగా చేయించడం జరిగింది. ఇక్కడేంటంటే సార్ ఒక పాయింట్ చెప్పారు. భగవద్గీతలో ఒక శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్వ కర్మని అని. చాలా చాలా అద్భుతమైన శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్వ కర్మని అని. కర్మలు చేయడం వరకే మనతో గాని కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పారు. కర్మలు చేయడం వరకే మన వంతు గాని కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఇంకేమన్నానంటే మరి ఫలితం ఆశించవద్దు అని చెప్పానని కర్మలు చేయడం కూడా మానవద్దు అన్నాడు. మా తే సంగోత్సవ కర్మని అంటే కర్మలు చేయడం మానవద్దు. ఎందుకు ప్రతిఫలం ఆశించొద్దు అని అన్నాడు. అలాగే నువ్వు ఫలితం ఆశించొద్దు అని చెప్పానని నువ్వు కర్మలు చేయకుండా కూడా ఉండొద్దు. ఇప్పుడు కర్మలు చేస్తూనే ఉండు. పత్రి సారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మోర్ వర్క్స్, మోర్ ప్రోగ్రెస్. ఎన్ని ఎక్కువ కర్మలు చేస్తావో అంత ప్రోగ్రెస్ అనేది ఉంటుందని. మోర్ వర్క్స్, మోర్ ప్రోగ్రెస్. కర్మలు, కర్మలు, కర్మలు అని చెప్పి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో, కర్మలు చెయ్యి కానీ కర్మ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు ఆశించకు. మరి ఫలితం ఆశించకని చెప్పానని చేయకుండా కూడా ఉండవద్దు. మరి చేయమన్నారని చెప్పి మరి అన్ని కర్మలు చేస్తూ ఉంటారు. పాప కర్మలు చేయొచ్చు, పుణ్యకర్మలు చేయొచ్చు. ఇక్కడ కర్మలు చేయడం మానవద్దు అని అంటున్నాడు. మరి మానవద్దు అని చెప్పాడని చెప్పేసి ఈ పాపకర్మలు కూడా చేయొచ్చు. కానీ పాపకర్మలు చేస్తే ఏమవుతుందంటే, ఆ పాపకర్మ యొక్క ఫలితాన్ని కష్టాల రూపంలో, రోగాల రూపంలో అనుభవించాల్సొస్తుంది. అలా కష్టము లేదా ఆ రోగము అనుభవించినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ గూడా ఆ పాఠం నేర్చుకుంటాడు. అక్కడ గూడా ఆ అనుభవం ద్వారా పాఠం నేర్చుకొని, ఆ జ్ఞానాన్ని పొంది, అక్కడ కూడా ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అందుకే కర్మలు చేయడం మానవద్దు. ఏదో కర్మ, పాపకర్మలు, పుణ్యకర్మలు. సో, నువ్వు పాపకర్మ చేసినా గాని అక్కడ కూడా నీకు పాఠం నేర్చుకుంటావు. అది కూడా నీ ఎదుగుదలకి. అందుకే ప్రతిసారు చెప్తూ ఉంటారు ఏంటంటే, కష్టం, నష్టం, అవమానం ఆధ్యాత్మిక ఎదుగుదలకు మెట్లు అని చెప్పి ప్రతిసారి చెప్పడం జరిగింది. మనం పాపాలు చేయడం వల్ల మనకొచ్చేది కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఆర్థికంగా నష్టపోవచ్చు, రోగాలతో కష్టాలు రావచ్చు.
ఇలా అప్పుడు భార్య భర్తని హింసించడం, భర్త భార్యని హింసించడం, అలా అవమానించడం, అలా అవమానాలు కూడా జరగవచ్చు. ఇవన్నిటి వల్ల కూడా ఏందంటే ఆత్మ ఎదుగుదలకు సోపానాలు, ఆధ్యాత్మిక మన ఆత్మ ఎదుగుదల కోసం, ఆత్మ ఉన్నతికి ఇవన్నీ కూడా సోపానాలు, మెట్లు లాంటివి. సో, అలా కష్టాలొచ్చినా గాని నువ్వు ఆత్మ ఎదుగుదల ఉంటుంది కాబట్టి కర్మలు చేస్తూనే ఉండాలి అంటారు. చేయడం మానవద్దు అన్నారు. కాబట్టి ఇక్కడ ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ కష్టాలు, నష్టాలు, అవమానాల వల్ల కూడా మనకు ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది అనే విషయాన్ని ప్రతిసారి మనకు చెప్పడం జరిగింది. అందుకే కర్మలు చేయడం మానవద్దు అని చెప్పడం జరిగింది. ఇంకా మనకు చెప్తే ఇలా ఇది ఒక కృష్ణుడే కావద్దు. భగవద్గీతలో కృష్ణుడి ద్వారే కావచ్చు. కృష్ణుడే కాదు, యోగ వశిష్టం ద్వారా బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా చెప్పడం జరిగింది. పనియే దైవం అని చెప్పి ఆయన కర్మల గురించి ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. చేసుకున్న కర్మ కంటే వేరే ప్రార్థన కానీ లేదు అని చెప్పి, అంటే పనియే దైవం అని చెప్పి ఆయన చెప్పాడు. సో, కర్మలు ఎక్కువగా చేయాలి అని చెప్పి. అలా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన, అలాగే యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పిన, అలాగే జీసస్ క్రైస్ట్ బైబిల్ ద్వారా చెప్పిన, అలాగే మరి మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ద్వారా చెప్పిన, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు మరి వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, అష్టాదశ పురాణాల ద్వారా, భగవత భగవద్గీతలు ఎన్నిటి ద్వారా మనం చెప్పినా గాని, అవన్నిట్లో మనకేమవుతుందంటే, కర్మలు మనం చేస్తూనే ఉండాలి. ఆ కర్మల ద్వారా మనం ఎన్నో ఎక్కువ కర్మలు చేస్తే, అంత బాగా మనం ఆ పాఠాలు నేర్చుకొని, ఆ ఎదుగుదలనేది మనకు ఉంటుంది అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. మరి ఎందుకు అలాంటి పనులు చేయిస్తాడంటే, మన లోపల పరివర్తన రావడం కోసం. ప్రతి ఒక్కరిలో ఆ పరివర్తన, ఆ మార్పు రావడం కోసం, ఆ పరివర్తన వచ్చి మార్పొచ్చి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటారు. ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే అక్కడ ఆత్మీయుల ఆ జ్ఞానం వస్తుంది. ప్రవర్తనలో మార్పు రావడమే జ్ఞానం. ఆ జ్ఞానం వస్తే ఆత్మీయుల ఉంటుంది. అలా ప్రతి ఒక్కరిలో మార్పు రావడం కోసమే, అందరిలో ఉన్నది ఆత్మీయ పరబ్రహ్మే అయినా గాని ఎందుకిలా చేస్తాడంటే, ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావడం కోసం, అలా ఆత్మపరంగా ఎదగడం కోసమే ఈ విధంగా ప్రతి సంఘటన గూడా దైవ సంకల్పం ద్వారానే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందాక అన్నాం ఏమిటంటే, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అన్నాం. చెప్పడానికి బానే చెప్తాం. కానీ నిజంగా చీమే గనక కుడితే శివుడు ఆజ్ఞాపించాడు, చీమ కుట్టింది అనుకుంటామా? అనుకోం. ఇంకా అదే దోమ కుడితే ఏం చేస్తామంటే దాన్ని చంపేయడము, నలిపేయడము ఏదో చేస్తూ ఉంటాం. శివుడు ఆజ్ఞాపించాడు, దోమ కుట్టిందనుకోని మనం అనుకోం. కానీ నిజంగా ప్రతి సంఘటన కూడా ఆ భగవంతుని సంకల్పమైన విషయం. ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి ఈ సీక్రెట్ డాక్టర్‌లోని ఈ సంఘటన మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇంకా ఏం చెప్పారంటే ఇప్పుడు అదే కాదు మనకు ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ ఈరోజు మరి అవకాశం రావడానికి కూడా అది కూడా మరి దైవ సంకల్పం అని చెప్పవచ్చు. ప్రకృతి అవకాశం ఇచ్చింది కాబట్టే ఈరోజు ఇది చెప్పగలుగుతున్నాం. ఇక్కడ అనుకోవచ్చు, నేను గౌరి మేడం ఇచ్చింది పర్మిషను అందుకే చెప్పగలుగుతున్నాను. ఇలా అనుకోవచ్చు. లేదంటే నేను కాబట్టి చేశాను. నేను కాబట్టి క్లాస్ చెప్పాను అనుకోవచ్చు. కానీ సార్ ఇక్కడేమనంటే, "నువ్వేంది చేసేది? నీ లోపల ఆత్మ పరబ్రహ్మ తప్పుకుంటే నువ్వేం చెప్పగలవు? నువ్వేం చేయగలవు? నేను చేశాను అహంకారంతో మాట్లాడుతున్నావు. అసలు ఆ పరబ్రహ్మే లేకపోతే నువ్వేం చేయగలవు? నీ లోపల ఆయన ఉండే ఈ పని నీతో చేయించాడు. నీ లోపల ఆ పరబ్రహ్మ ఉండే నీతో ఆ పని చేయించాడు. అందుకే ప్రతి సంఘటన కూడా ఆయన సంకల్పమే. ఆయనే గనక నీ లోపల లేకపోతే నువ్వే పని చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. అందుకే ప్రతి సంఘటన కూడా ఆయన సంకల్పం ద్వారానే జరిగింది. అలాగా ఇక్కడ అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. అలాగే మనకు రాఘవ సార్ ఇప్పుడు దాదాపు 100 పుస్తకాలు రాసాడు. ఆత్మజ్ఞానానికి సంబంధించి 100 పుస్తకాలు. ఈ సార్ ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాడు. ఇది ప్రకృతి ద్వారా మీకు అందించబడుతుంది. ఇదంతా ప్రకృతి నిర్ణయం. ఈ టైంలో ఇవి రావడం అనేది అది ప్రకృతి నిర్ణయం అని చెప్పారు. మరి గతంలో కొన్ని పుస్తకాలు రాసాడు. తర్వాత రాద్దాం అనుకుంటే ఎందుకో రాలేదన్నాడు. కొద్ది కాలం పుస్తకాలు రాయలేదు. మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేసి ఒక 2, 3 సంవత్సరాల నుంచి 100 పుస్తకాల దాకా రావడం జరిగింది. సారు, మేడం ఇద్దరు కలిపి. అంటే ఇప్పుడే ఎందుకొచ్చిందంటే అది ప్రకృతి నిర్ణయం, దైవ సంకల్పం అని చెప్పారు. ఈ టైంలో అది అందించింది ప్రకృతే.
లోపల ఉన్న ఆత్మే, ఆ పరబ్రహ్మే ఆ జ్ఞానాన్ని అందించారు. అంతేగాని ఇక్కడ నేను చేసిందని కాదు అని ప్రకృతి నిర్ణయం ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది. ఈ పుస్తకాలు రావడం అనేది కూడా అలాగే ఇప్పుడు మన భీమవరం క్లాస్ గాని, మార్నింగ్ జూమ్ క్లాస్ గాని ఇవన్నీ మనం గమనిస్తే అవన్నీ కూడా ప్రకృతి నిర్ణయం ప్రకారమే, దైవ సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ మార్నింగ్ జూమ్‌లోకి వచ్చే వాళ్ళకు చాలా మందికి ఈ విషయం తెలుసు. అలాగే భీమవరం క్లాస్‌లకి రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్రకృతి అవకాశం ఇస్తేనే మనం జూమ్‌లో పాల్గొనడం గాని, భీమవరం రావడం గాని, ఇందులో క్లాసులు చెప్పడం గాని ఇవన్నీ కూడా జరుగుతాయనే విషయం. కాబట్టి ఆయన ప్రమేయం ఆ భగవంతుడు అంటే ఆ పరబ్రహ్మ ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే ప్రతీదీ కూడా దైవ సంకల్పమే. ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పమే. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది మనకు తెలుస్తుంది. మేడం బ్లాడ్స్కీ గారు చెప్పినటువంటి ఈ అద్భుతమైన సందేశం, నా నిత్య జీవితంలో గాని, జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పం అనే విషయం. కాబట్టి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ పాపకర్మలు కూడా ఎందుకు చేయమనంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఒకడేం చేస్తున్నాడంటే మాంసం తింటూ, జీవహింస చేస్తూ, ఆ పాపకర్మలు చేస్తున్నాడు. అలా చేస్తూ ఒకానొక టైంలో ఏందంటే వాడి భావం పండింది. పండినప్పుడు ఏమైందంటే యాక్సిడెంట్ జరిగి, ఆ యాక్సిడెంట్‌లో వాడి కాలు ఫ్రాక్చర్ అయింది. సో, ఇక్కడ ఎందుకు జరిగిందంటే వాడుకు లెగ్ అంటే లెగ్ పీస్, కోడి జాయింట్లంటే బాగా ఇష్టం. ఎంతో ఇష్టంగా తిన్నాడు. అందుకే వాడికి ఏ పార్ట్ ఇష్టంగా తిన్నాడో ఆ పార్ట్‌కే డ్యామేజ్ అనేది జరిగింది. అలాగేంటంటే సృష్టిలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారమే ప్రతిదీ జరుగుతూ ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎలాంటి కర్మ చేశాడో అలాంటి శిక్ష అనుభవిస్తాడు. అనుభవించి అక్కడ ఆ శిక్ష ద్వారా ఆ పాఠాలు అక్కడ మంతర్మథనం జరిగి నాకెందుకిలా జరిగింది ఈరోజు? నా కాలెందుకిలా విరిగిపోయింది? అని ఆలోచించినప్పుడు అంతర్మథనం జరిగినప్పుడు తెలుస్తుంది. నేను ఎవరి కాళ్ళు ఇలా చేశాను అని ఆలోచిస్తే ఇలా జీవహింస చేశాను. దానివల్లే నాకిలా జరిగిందని అర్థం చేసుకొని ఏం చేస్తాడంటే ఇక అప్పటినుంచి ఆ హింస చేయడం మానివేస్తాడు. హింసించడం అనేది రాక్షస లక్షణం. హింస చేయడం మానివేస్తే దైవ లక్షణం అని చెప్పారు. ఎప్పుడైతే దైవ లక్షణాలొస్తాయో అదే ఆత్మ ఉన్నతి అని. ఆత్మ ఉన్నతి అంటే మనలో రాక్షస లక్షణాలు పోయి దైవ లక్షణాలు పెరగడం, మాధవ లక్షణాలు పెరగడం అని చెప్పారు. అప్పుడే మనకు ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఎందుకు ఆత్మోన్నతి అంటే అది పరబ్రహ్మ సంకల్పమే, దైవ సంకల్పమే. అందరూ కూడా ఈ ఆత్మ అంటే ఈ జ్ఞానం పెంచుకొని పూర్ణాత్మగా ఎదగాలి. ఆ పూర్ణాత్మ ఏంటంటే మనకి పెట్టిన కండిషన్ నువ్వు కూడా పూర్ణమైన జ్ఞానం సంపాదించుకొని పూర్ణాత్మ. అలాగా ప్రతి జన్మలో కొన్ని కొన్ని ఈ పాఠాల ద్వారా, ఈ అనుభవాల ద్వారా ఈ జ్ఞానం సంపాదించుకొని మెల్లిగా సుమారు 400 జన్మలలో మనలో ఉన్నటువంటి చెడునంతా పూర్తిగా తొలగించుకొని పూర్ణ జ్ఞానం సంపాదించుకొని పూర్ణాత్మగా ఎదగడం కోసమే ఆ పరబ్రహ్మ ఏం చేస్తాడంటే ఇటువంటి సంఘటనలు మనతో చేస్తూ ఉంటాడు. ఆ భార్యాభర్తల మధ్య గొడవ గాని, ఇవన్నీ కూడా ఎందుకోసమంటే, ఒక పూర్ణాత్మకంగా ఎదగాలి. ఎదగాలంటే పూర్ణ జ్ఞానం కావాలి. పూర్ణ జ్ఞానం కావాలంటే, ఆ పాఠాల ద్వారా జ్ఞానం నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకోవాలంటే, ఆ కష్టాలు అనుభవించాలి. ఆ రోగాలు, ఆ సమస్యలు, ఆ బాధలు అనుభవించినప్పుడే, ఆ దుఃఖం వచ్చినప్పుడే దాని ద్వారా పాఠం నేర్చుకొని అలా ఎదుగుతారు. అందుకోసమే అప్ ఇవంతా కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే అంటే ప్రాక్టికల్‌గా, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. జ్ఞానం అనేది. ఈ యాక్సిడెంట్‌లో గాని, అలా జరిగినప్పుడు అంతర్బంధంలో మనకేమర్థమవుతుందంటే, అనుభవపూర్వకంగా ఆ జ్ఞానం తెలుసుకుంటారు. అందుకే ప్రతిసారి మనకు పిరమిడ్ జ్ఞాన రత్నాల్లో ఒక పాయింట్ ఏం చెప్పారంటే, అనుభవమే జ్ఞానం అని చెప్పారు. అంటే అనుభవం ద్వారా పొందిన జ్ఞానం. కష్టాలు వచ్చి, ఆ కష్టాల ద్వారా పాఠాలు నేర్చుకొని, పాఠాల ద్వారా అనుభవాలు పొంది, హ్మ్. అక్కడ పాఠాలు నేర్చుకొని జ్ఞానం అనేది పొందుతారు కాబట్టి, అనుభవం ద్వారా జ్ఞానం పొందాడు కాబట్టి, మళ్ళీ ఆ తప్పు చెయ్యడు. ఒకవేళ మళ్ళీ ఆ తప్పు చేస్తే, మళ్ళీ హింసిస్తే, మళ్ళీ ఆ కష్టం అనుభవించాల్సింది. ఆ పాఠం నేర్చుకునేంత వరకు అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాఠాలు నేర్చుకుంటాడో, జ్ఞానం పొందుతాడో, అనుభవ జ్ఞానం పొందుతాడో, ఆ ఎదుగుదల ఉండి చివరికి అలాగా మెల్లిగా జ్ఞానం పెంచుకుంటూ పూర్ణాత్మ ఎదగడం కోసమే ఇదంతా సృష్టిలో జరుగుతుంది. అందుకే ఆమె చెప్పిన సందేశం ఏమిటంటే, ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా దైవ సంకల్పమని స్పష్టంగా గుర్తించాలని ఎంతో అద్భుతమైన సందేశాన్ని మేడం బ్లావట్స్కీ గారు ఇవ్వడం జరిగింది.
ఎటువంటి గొప్ప వాళ్ళు అందించిన సందేశాలను మనం గనుక అర్థం చేసుకొని, ఓహో! నా జీవితంలో ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ద్వారా నేనేం నేర్చుకోవాలి? ఇది కూడా ప్రకృతి నియమం ప్రకారమే జరిగింది. నాలో నేను నేర్చుకోవడం కోసం ఇది జరిగింది అని పాఠం నేర్చుకుంటూ ఆ జ్ఞానం మనం పొందుతూ ఉంటే మనం కూడా ఎదుగుతాం. ఈ గొప్ప వాళ్ళు అందించినటువంటి సందేశాలను మనం అర్థం చేసుకొని ఆచరిస్తే మనం జీవితంలో ఎంతో గొప్పగా ఎదగవచ్చు. ఇంకొక పాయింట్ సార్ ఏం చెప్పారంటే, ఇంకా కనుక మీరు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి, ఈ ధ్యానం చేసి, మీ బుద్ధిని కనుక వికసింప చేసుకుంటే, మీ బుద్ధిని గనక వికసింప చేసుకుంటే, ఇలాగా మీరు ఆ సద్గురు మాట విని, ఆళ్ళు చెప్పిందే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే, ఇంకా ఎక్కువ జ్ఞానం ఇంకా తొందరగా మీరు పాఠాలు నేర్చుకోగలుగుతారు. అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోకపోయినా, మీ బుద్ధి వికసింపజేసుకుంటే, ఆ సద్గురువు ద్వారా ఆయన చెప్పిన మాటలు విని, మీరు ఇంకా జ్ఞానాన్ని పెంచుకొని త్వరగా ఎదగగలుగుతారు. స్పీడ్‌గా ఎదగగలుగుతారని ఇందులో సార్ చెప్పడం జరిగింది. ఒకటి అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకొని ఎదుగుతూ ఉంటాం. లేదంటే ఈ ధ్యానం, ఈ సాధన తీవ్రంగా చేసి సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ మనం బుద్ధి వికసింపజేసుకుంటే ఆ సద్గురు యొక్క బోధనల ద్వారా అలా కూడా మనం ఇంకా ఎదగవచ్చు అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. మరి మరొక్కసారి మరి మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం నుండి రాఘవరావు సార్‌కి, రాజ్యలక్ష్మణికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జూమ్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నాకు జ్ఞానాన్ని అందించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్‌కి, బ్రహ్మవిద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తటవర్తి రాఘవరావు సారు రాసిన పుస్తకం 'త్రివిధాలు' అనే బుక్కులో నుంచి 'త్రివిధ తత్వాలు' అని సారు రాసిన సందేశం గురించి తెలుసుకుందాము. మరి మరి సందేశము నేను తెలుసుకున్నప్పుడు నాకైతే ఈ విషయం గురించి అవగాహన చేసుకుంటే నిజంగానే మన జీవితంలో ఉన్న దుఃఖం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే పూర్తిగా గనక అర్థమైతే ఇంక దుఃఖం అనేదే ఉండదు అనేది నేను తెలుసుకున్నాను. మరి మనమంతా గూడా ఈ సృష్టిలో ఉన్నాము. ఆ పరమాత్మ ఈ సృష్టి చేసిన ఆ పరమాత్మ ఆయన ఈ సృష్టిలో కొన్ని సిద్ధాంతాలని, నియమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఏర్పాటు చేసిన ఆ నియమాలని, సిద్ధాంతాలని తెలుసుకుంటే, తెలుసుకోవడం ద్వారా వాటిని అవగాహన చేసుకున్నట్లయితే, మరి ఖచ్చితంగా మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు. అందువల్ల మనం ఖచ్చితంగా మరి ఈ సృష్టిలో జీవిస్తున్నాం. కాబట్టి పరమాత్మ ఏర్పాటు చేసిన ఆ సృష్టి నియమాల గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన జీవితంలో గూడా ఆచరణలో పెట్టుకోగలుగుతాం గాబట్టి, ఆచరణలో పెట్టుకుంటే ఇంక ఖచ్చితంగా మరి మనం దాని యొక్క ఫలితాన్ని పొందుతాము. ఈ దుఃఖాన్ని గూడా తగ్గించుకోగలుగుతాం అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ సృష్టిని ఏర్పాటు చేసిన పరమాత్మ ఈ సృష్టిలో ఆయన ఈ సృష్టిని 3 రకాల తత్వాలతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తత్వాలు సృష్టించబడే తత్వం, పోషించబడే తత్వం, లయమయ్యే తత్వం అంటే అంతమవ్వడం. మరి ఈ 3 తత్వాలకి మనం ఏమంటామంటే సహజంగా మనం గూడా అంటూనే ఉంటాం. సృష్టి, స్థితి, లయ అని. మరి ఆ 3 తత్వాలకి పెద్దలు ఏమని పేరు పెట్టారంటే, సృష్టించబడే తత్వానికి బ్రహ్మ అని, పోషించబడే తత్వానికి విష్ణువు అని, అంతమవ్వడం అంటే లయమయ్యే తత్వానికి శివుడు అని పేరు పెట్టడం జరిగింది. అంటే వ మనం గమనిస్తున్నాం. మనం ఈ ప్రపంచంలో చూస్తున్నాం. మరి సృష్టిలో ఈ పరమాత్మ ఏర్పాటు చేసిన ఈ తత్వాలను బట్టి మనం గమనిస్తే, ఈ సృష్టిలో సృష్టించింది ఏదైనా సరే ఉంటుంది. ముందు సృష్టించబడటం, ఉండటం, మార్పు చెందడం, లయమవ్వడం జరుగుతుంది. ఈ విషయం మనం చూస్తూనే ఉన్నాం మనందరికీ కూడా.
అవగాహన ఉన్న విషయమే. మరి ఈ విషయము ఇది అనివార్యం అన్న విషయం గూడా ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే. ఈ ఎందుకంటే పరమాత్మ ఏర్పాటు చేశాడు ఈ నియమాలని. మరాయన ఏర్పాటు చేశాడు అంటే ఇంగవి ఎవరు కూడా మార్చలేరు. ఇది అనివార్యం. మరి ఈ సృష్టిలో సృష్టించబడింది ఏదైనా సరే ప్రతిదీ కూడా లయం అవ్వాల్సిందే. ఏది శాశ్వతం కాదు అన్న విషయం మనం గమనిస్తున్నాము. చూస్తూనే ఉన్నాం మన చుట్టూ ప్రపంచంలో. మరి కానీ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దీనికి మనము కొన్ని తెలుసుకుందాం. మన కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ముందు ఈ పగలు సృష్టించబడుతుంది. మరి ఆ పగలు శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. రాత్రి చీకటి రాగానే అంటే చీకటి రాగానే ఆ పగలు అంతమవుతుంది. అదేవిధంగా కాలాలను తీసుకున్నా సరే వేసవికాలం మరి అది శాశ్వతంగా ఉంటుందా అంటే వర్షాకాలం రాగానే వేసవికాలం అంతమవుతుంది. అదేవిధంగా మరి ఆ వర్షాకాలం గూడా శాశ్వతంగా ఉండదు. చలికాలం రాగానే మరి ఆ వర్షాకాలం గూడా అంతమవుతుంది. మరి ఈ విధంగా మనం కాలాలను గమనించినా సరే అది గూడా శాశ్వతంగా ఉండదు అన్న విషయం తెలుస్తుంది. అదే విధంగా ఒక మనం ఈ సృష్టిలో చూస్తున్నాం. ఆ వృక్షాలు గాని, మరెన్నో రకాల జీవులు, పక్ మరి ఎన్నో రకాల జీవులున్నాయి. మరి పక్షి జాతి, మత్స్య జాతి, పక్షి జాతి, జంతు జాతి ఈ విధంగా మనము ఈ సృష్టిలో ఏది చూసినా సరే అవన్నీ గూడా సృష్టించబడుతున్నాయి, పెరుగుతున్నాయి, మార్పు చెందుతున్నాయి. మళ్ళా లయమవుతున్నాయి, అంతమవుతున్నాయి. మరి మానవుడి విషయంలో తీసుకున్నా సరే, మరి మనం గూడా ముందుగా మరి ఆ బాల్యం సృష్టించబడుతుంది. ఆ బాల్యం శాశ్వతంగా ఉంటుందా అంటే అది ఉండదు. యవ్వనం రాగానే బాల్యం అంతమవుతుంది. మరి యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు. వృద్ధాప్యం వస్తుంది. మరి అది కూడా శాశ్వతంగా ఉండదు. మరణం వచ్చినప్పుడు మరి ఈ దేహం ఉండదు. అందువల్ల మనం గమనిస్తే ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు. మన కంటికి కనిపించే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. సృష్టించబడిన ప్రతిదీ కూడా లయం అవ్వాల్సిందే అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ విషయం గురించి మనకి ఇక్కడేం తెలుస్తుందంటే, మరి ఏది శాశ్వతం కాదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ విషయం మనకి అర్థమవ్వడానికి పత్రి గారు ఏం చెప్పారు అంటే, ఏది శాశ్వతం కాదు అని అంటాము. కానీ మరి అది అవగాహన చేసుకోవాలంటే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల్లో మనం ఏ విధంగా ఉండాలి అన్నదానికి పత్రి గారు ఆయనేం సందేశం ఇచ్చారంటే, "వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని" అని చెప్పారు. అంటే మరి మనకు ఈ విషయం గురించి వినడానికి తేలిగ్గానే ఉంటుంది. అంటే తెలుసుకున్నాం కదా! పుస్తకంలో చదివాం కదా! ఆహ్, వస్తే రాని, వచ్చినప్పుడు ఎవరైనా సంతోషపడతారు. సంబరంగానే ఉంటుంది. ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చినా సరే, మరేదన్నా ఒక ప్రమోషనొచ్చినా, అప్పుడు వచ్చింది కాబట్టి సంబరపడతాము. అదేవిధంగా ధనపరంగా ఏదన్నా కలిసొస్తే, లేదా ఆ ఉద్యోగంలో మంచి పొజిషన్‌లో ఉంటే, నేనింత గొప్ప పొజిషన్‌లో ఉన్నాను అని గర్వపడతాము. అదేవిధంగా మరది పోయిందంటే బాధపడతాం. అరే! పోయిందే అని. అంటే ఎందుకు అంటే, మన ప్రవర్తన అలా ఉంది అంటే, మనకి సృష్టిలోని సత్యం తెలియనప్పుడు వచ్చిందని సంబరపడతాం, ఉందని గర్వపడతాం, పోయిందని బాధపడతాం. ఈ విధంగా మరి ఏ పదవుల్లో ఉన్నా, ఎట్లాంటి పోస్ట్‌లో ఉన్నా సరే, మన ఆలోచన విధానం అదే విధంగా ఉంటుంది. కానీ మరి మనమంతా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాము. కాబట్టి మరి సృష్టిలో ఉన్న ఈ సత్యాన్ని ఏది శాశ్వతం కాదు అన్న ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి పత్రిగారు చెప్పింది "వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని" అన్నారు.
అంటే మనము ఈ విషయం అర్థం చేసుకోవడం వల్ల మరి వస్తే ఎవరైనా ఖచ్చితంగా మనము ఆధ్యాత్మికంగా ఇవన్నీ తెలుసుకుంటున్నాం గాబట్టి అనుకోవచ్చు. సరే వచ్చింది ఏదన్నా పుణ్యం మనం చేసిన పుణ్యఫలం వల్ల గత జన్మల్లో వచ్చింది గాబట్టి అక్కడ పెద్దగా ఏం ప్రభావం ఉండదు. అప్పుడు బానే ఉంటుంది. మళ్ళీ ఉంది నాకని గూడా గర్వపడలేదు అని అనుకుంటాం. కానీ పోయినప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? అన్న విషయం అది ముఖ్యం. ఎందుకంటే వస్తే బానే ఉంటుంది ఎవరికైనా. మరి ఈ విషయము మరి నాకు గూడా 2 రోజుల నుంచి ఆహ్, హ్మ్. నేను ఈ సందేశం చెప్పాలని అనిపిచ్చింది. అనిపించినప్పుడు బానే ఉంది. చెబుదాంలే అనుకున్నాను. కానీ మరి ఇంకొక సంఘటన కూడా జరిగింది. నిన్న మా పాపకెందుకో దానికి ఆహ్, ఉంగరం పెట్టాను చేతికి. అదేం చేసింది మరి అటు చేసి, ఇటు చేసి ఒక ఫోటో తీద్దామని పెడితే ఆమె పోగొట్టిందది. అంటే ఈ అది దొరుకుతుందనుకోండి. ఎప్పుడో దొరికే టైంకి దొరికిద్ది. లేతే మనం చెప్పలేము. కానీ ఏదైనా సరే పోతే పోనీ అని చెప్తున్నాం. నాకదే అనిపించింది. నిన్న జరిగిందిది. అంటే మరేదైనా సరే చెప్పడం తేలికే. మరి నిజంగానే ఈ చెప్పినవి ఈ అనుభవంలోకొస్తున్నప్పుడు మనకెలా ఉంటుంది అన్న విషయము అప్పుడు మనకి విచారణ చేసుకోవాలనేది నాకు ఆహ్, అనిపిచ్చిందనమాట. అంటే సహజంగా గూడా మరి చిన్నప్పటి నుంచైనా నా నా విషయం తీసుకుంటే ఏదన్నా పోయినా సరే పెద్దగా సరే ముందైతే జాగ్రత్తగానే ఉంటాను. కేర్‌లెస్‌గా ఏమి ఉండను ఏ విషయంలో అయినా సరే. ఏదన్నా వస్తువు పోయినా సరే ఆహ్, వెతుకుతాను. దొరికితే దొరికింది లేతే లేదులే అని వదిలేస్తా. అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు ఇవి జరిగేసరికి నాకు అనిపించింది. ఈ నిజంగానే మరి చెప్తున్నాము. అవి నిజంగానే ఆ సంఘటనలు మనకి అనుభవంలోకొచ్చినప్పుడు మన ప్రవర్తన, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అర్థమవుతుంది. అంటే ఈ విధంగా మనమేదైనా సరే ఈ సృష్టిలో ఉన్న సిద్ధాంతాలు చెప్పడం తేలికే. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని చెప్పడం తేలికే. కానీ అవి నిజంగా మరి ఇప్పుడు సారు చెప్తూ ఉంటారు. అమ్మగారు, సారు. మీరు క్లాసులు చెప్తున్నారు. ఆ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పాలి. ఆచరించి చెప్పాలి అని. అంటే మరేదో అవకాశం వచ్చింది గదా! అని ఇట్లా చెప్తూ ఉండొచ్చు అనర్గళంగా. చెప్తుంటాం కానీ, మరవి నిజంగానే చెప్పిన విషయాలు మనకు అనుభవంలోకొచ్చినప్పుడు, ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు, మరప్పుడు మన ఆలోచన ఎలా ఉంది? అన్న విషయం మనకు మనమే ఏమైనా మార్పు వచ్చిందా లేదా? అని విచారణ చేసుకోవాలి. మరి ఆ విధంగా ప్రతిదీ గూడా గమనించుకోవాలి. అప్పుడు మరి ఈ విషయం గనక మనకర్థమైతే, ఇంగ మరి దుఃఖమేముంది పోతే పోయిందిలే. ఏది జరిగితే అది జరుగుతుందని అనుకుంటాం. మరి ఆ విధంగా ఉంటుంది మన ప్రవర్తన. అప్పుడు దుఃఖము లేదు. మరి అదే విధంగా ఇక్కడ మనకి గమనిస్తే ఈ విషయం ఇది ఈ పత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే ఇంక మరి దుఃఖం అనేది ఉండదనేది తెలుస్తుంది. మరి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మరి ఎన్నో పదవులొస్తుంటాయి. ఆ పదవి వస్తే గనక నాకు ఇంత పదవి వచ్చిందని గర్వపడతారు. ఆ పదవిలో ఉన్నామని ఉందని సంబరపడతారు. ఆ పదవి ఉందని. ఆ పదవిలో ఉన్నారు అని గర్వపడతారు. అది పోతే బాధపడతారు. కానీ మరి ఏది శాశ్వతం కాదు అని ఈ సృష్టిలో ఉన్న ఈ సంఘటనని అవగాహన చేసుకుంటే గనక మరి ఇంగక్కడ దుఃఖం అనేది ఉండదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మరింకా మన జీవితంలో గూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు రావచ్చు, వస్తూ ఉంటాయి. సుఖాలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఏదైనా సరే అవి చెప్పడం తేలికే ఏ విషయమైనా సరే ముందే చెప్పుకున్నాం గదా! అన్నీ గూడా మరి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కుటుంబ పరంగా సమస్యలుండొచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇరుగు పొరుగు వారితో, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ విధంగా ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనము ఏది శాశ్వతం కాదు అన్న ఈ సత్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఇంగా అక్కడ కాస్త ధైర్యంగా ఓపిక పడితే గనక
అది గూడా మరి ఆ కష్టం గూడా శాశ్వతం కాదు కాబట్టి, అది కూడా పోతుంది. అదే విధంగా మనకి అన్నీ కలిసి రావచ్చు. సుఖాలు ఉండొచ్చు. మనం ఏదనుకుంటే అది జరగొచ్చు. అదే విధంగా మనకు సన్మానాలు, అవార్డులు ఇవన్నీ రావచ్చు. కానీ అది గూడా శాశ్వతం కాదు. ఇప్పుడు సుఖం కలిగించేది, భోగం కలిగించే సంఘటన, లాభం వచ్చిన సంఘటనయితే వెంటనే సంతోషపడిపోతాం. కానీ అప్పుడు గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గూడా శాశ్వతం కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడే మనకి ఏది జరిగినా సరే దుఃఖమనేదుండదు. మరి ఈ విధంగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో మనకు మనం గమనించుకున్నా సరే ఎప్పుడూ సుఖాలే ఉండవు. ఎప్పుడూ కష్టాలే ఉండవు. సుఖాలు, కష్టాలు 2 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే మనకి సార్ చెప్తారు. మరి రైతులు తీసుకుంటే వాళ్ళేం చేస్తారంటే ఆహ్, ఆ అంటే ఆ వడ్లనేం చేస్తారంటే వాళ్ళు నిల్వ ఉంచటానికి గాదెలో ఉంచుతారంట. అంటే ఆ గాదెలో ఉంచినప్పుడు మరి ఇప్పుడు ఈ సంవత్సరం పండించినప్పుడు బాగా నాణ్యమైనవి బియ్యం వస్తే, మరి ఆ బియ్యం అందులో పోస్తారు. అదే విధంగా ప్రతి సంవత్సరం పోస్తూ ఉంటారు. ఒకవేళ తర్వాత సంవత్సరంలోవి అవి అంత నాణ్యం కానివి వస్తే మరి అవి కూడా పోస్తారు. ఆ విధంగా మరి నాణ్యమైనవి, నాణ్యం కానివి ఇలా ఏదొస్తే అవి పోస్తారంట నిల్వ ఉంచడానికి. అవి తీసుకొని వాడేటప్పుడు మరి ముందు నాణ్యమైనవి గనక పోస్తే వారు గూడా అవి నాణ్యమైనవే పొందుతారు కాబట్టి మరి ఆ జీవితంలో మనం చేసిన సుఖాలు అనుభవిస్తున్నాం. అంటే మనం చేసిన పుణ్యకర్మల ఫలితం వల్ల మరి సుఖాలు అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి. అక్కడ మనం అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, లాభాలు కలుగుతున్నప్పుడు. అదే విధంగా కష్టాలొస్తున్నప్పుడు నాణ్యమైన బియ్యం అయిపోయాక నాణ్యం కాని బియ్యం వచ్చినట్లే మరి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు గూడా మన జీవితంలో మనం చేసిన పాపకర్మల ఫలాలు అనుభవిస్తున్నామన్న సంగతి తెలుసుకోవాలి. ఈ విధంగా మరి మన జీవితంలో ఈ కష్ట సుఖాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు అన్న విషయం ముందు మనం అవగాహన చేసుకోవాలి. మరి ఈ కష్ట సుఖాలన్నవి కావటి కుండల్లాంటివని చెప్తారు. అంటే మరి వీటి కోసం మనమేమి ఈ అశాశ్వత ఈ సృష్టిలో మరి ఏది గూడా ఎప్పుడు ఉండదు గాబట్టి, మనము దేనికి బాధపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండాలి. సమస్యలొచ్చినప్పుడు కొంచెం ఓర్పుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో నుంచి గూడా బయటపడగలుగుతారు. లేదంటే మరి సృష్టిలో ఉన్న ఈ సత్యాన్ని గనక అర్థం చేసుకోపోతే, ముఖ్యంగా కష్టాలున్న సమయంలో మరి ఒకదాని ఎమ్మట ఒకటొస్తూ ఉంటే, మరేంటి నా జీవితం ఇలా అయిపోయింది. ఈ వీటిని త ఎంత ఒకదానికి మించి ఒకటొస్తున్నప్పుడు అది తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు గూడా చేసుకుందామని ఆలోచిస్తారు. మరి సృష్టిలో ఉన్న ఈ సత్యాన్ని గనక అవగాహన చేసుకుంటే, అప్పుడు అట్లాంటి పరిస్థితులు వాళ్ళకసలు అట్లాంటి ఆలోచన గూడా తెచ్చుకోరు. అంటే మనం అనుకోవచ్చు, కొంతమంది జీవితాల్లో మరి వారు ఆ జీవితం మొత్తం గూడా కష్టాలతోనే ఉండొచ్చని. కానీ ఆ జీవితం గూడా అప్పుడు ఆ జన్మ వరకే గానీ, ఇంకా ఈ శరీరంతో ఇక్కడేమి శాశ్వతంగా ఉండరు. తర్వాత జన్మకి అన్నీ అనుకూలంగా రావచ్చు అని గూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం గమనిస్తే మరి సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్న విషయం మనం తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏ విషయమైనా సరే ఎట్లాంటి సంఘటన జరుగుతున్నా దుఃఖపడము. ఇంకా ఇదే విషయం గురించి సదానంద యోగి గారు గూడా సందేశం ఇవ్వడం జరిగింది. కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని బాధపడరాదు అని చెప్పారు. అంటే మరి మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. కోరి సాధించరాదు అన్నప్పుడు అందరూ గూడా ఎన్నో కోరికలుంటాయి. అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. కానీ ఆయనేమన్నారంటే, మనం ఆ కోరికల కోసం ఏదో పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. మనకు అర్హత ఉంటే మనమేమి కోరుకోవాల్సిన అవసరం లేదు.
అదే వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ విషయం గురించి పురాణాల్లో సంఘటన తెలుసుకుందాము. మరి శివుడు, పార్వతి మరి ఒకసారి పార్వతీదేవి శివుడినేమని అడుగుతుందంటే, "ఈ శ్మశానంలో ఎప్పుడు ఇక్కడైనా మరి ఒక అందమైన భవనాన్ని నిర్మించండి" అని కోరుకుంటుంది. కోరితే అప్పుడు శివుడు, "ఎందుకు ఇది బాగానే ఉంది గదా! ఇక్కడ" అని అంటారు. అయినా సరే ఆవిడ అడగటం వల్ల ఆయన ఒక అందమైన భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ భవన గృహప్రవేశానికి శాస్త్రోక్తంగా మరి చేయించడానికి వారు రావణ బ్రహ్మని అప్పట్లో మరాయన గొప్పవాడు, ఆ సకల శాస్త్రాలు చదివినవాడు కాబట్టి ఆయన్ని ఆహ్వానిస్తారు. ఆయన వస్తాడు. మరి ఆ గృహప్రవేశం అదంతా గూడా అక్కడ యజ్ఞము అవన్నీ శాస్త్రోక్తంగా చేస్తారు. అదయిపోయాక మరి శివుడు ఆనందించి ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన ఈ అందమైన ఈ భవనాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు దక్షిణగా. అప్పుడు మరి శివుడు భక్తులు ఏదడిగినా సరే ఆయన ఇస్తాడు కాబట్టి ఆ భవనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పార్వతి ఆవిడ కోరుకుంది. కానీ మరావిడ అది కోరి అంటే భవనాన్ని నిర్మింపజేయగలిగినా సరే మరావిడ అది ఉపయోగం లేకుండా అయిపోయింది. అందుకనే మరి కోరి సాధించరాదు అని చెప్తారు. మరి కోరక వచ్చింది కాదనరాదు అని చెప్పారు సదానంద యోగి గారు. అంటే మనం మనం మన జీవితంలో సంపాదించుకున్న అర్హతను బట్టి ఏదైనా ఎవరైనా ఇస్తుంటే అర్హతను బట్టి మనం అదేమీ వద్దు అనవలసిన పని లేదు అని చెప్పడం జరిగింది. మరి వస్తే వచ్చిందని సంబరపడరాదు అని చెప్పారు. అంటే మనం సంపాదించుకున్న అర్హతను బట్టి ఏదైనా సృష్టించబడుతుంటే అది వచ్చింది అని సంబరపడరాదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి అక్కడ వచ్చిందని గూడా సంబరపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మరి పోతే పోయిందని దుఃఖపడరాదు అన్నారు. అంటే ఖచ్చితంగా మరి ఈ సృష్టిలో ఏదైనా సరే ఏది శాశ్వతంగా ఉండదు. మరది పోయిందని గూడా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మరి ఈ విధంగా మనము మనకి మహాత్ములందరూ గూడా మరి సృష్టిలో ఉన్న ఈ సత్యాన్నే వివరించటం జరుగుతుంది. ఏది శాశ్వతం కాదు కాబట్టి మరి ఈ సత్యాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క కోణంలో వివరిస్తూ ఉంటారు. మనకి ఈ సత్యాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మరి నిజంగానే మన జీవితంలో గూడా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా సరే బాధపడము, దుఃఖపడము అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన గూడా ఏమని చెప్పారు అంటే, ప్రాప్తంలో ఉంటే అంటే వచ్చినా సరే, అప్రాప్తంలో అంటే రాకపోయినా సరే మరి దుఃఖపడరాదు అని చెప్పారు. మరి నిజంగానే మనకి అది వచ్చినా రాకపోయినా మరి అంటే ఉన్న దాంట్లో తృప్తి పడ్డట్లయితే మనకు వచ్చిందని రాలేదని దుఃఖపడము. మరి మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. మనకు అర్హత ఉంటే వస్తుంది ఏదైనా సరే. మరి అర్హత లేనప్పుడు మనం ఎంత కష్టపడ్డా సరే అది రాదు. అన్న విషయం మనం చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవారిని చూసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. మరి కొంతమందిని చూస్తుంటే వారు రేయింబగళ్ళు కష్టపడతారు ఆ బిజినెస్‌లలో. ఏ బిజినెస్ పట్టుకున్నా సరే వాళ్ళకి నష్టమే వస్తుంది. అంటే మరి వాళ్ళు కష్టపడట్లేదా అంటే కష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరే నష్టాలే వస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే మరి వాళ్ళ సంపాదించుకున్న అర్హత అలాగే ఉంది కాబట్టి, మరి ఆ అర్హతను బట్టే ఏదైనా సృష్టిలో వస్తుంది కాబట్టి మరక్కడ వాళ్ళకి రావట్లేదు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఇప్పుడు ఎన్నో బిజినెస్‌లున్నాయి. ఒక బట్టల షాప్ తీసుకున్నా, ఒకేసారి ఇద్దరు గూడా ఆ షాప్ ఓపెనింగ్ చేశారనుకుందాం.
కానీ ఒకళ్ళేమో బాగా సక్సెస్ అయ్యి, మంచి లాభాలతో ఉంటే, మరి ఇంకొక షాపు వాడేమో ఆ షాపుని అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మరిద్దరూ ఒకటే టైంలో గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ఒకేలాగా చేస్తున్నారు. అయినా సరే ఒకళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకళ్ళు అవ్వలేదు అంటే వాళ్ళకది గత జన్మల్లో వాళ్ళు చేసిన పుణ్యం వల్ల అంటే వాళ్ళు చేసిన సేవలు గాని, దాన ధర్మాలు గాని, మంచి పనుల యొక్క ఆ ఫలము అనుభవిస్తున్నారు అంటే ఆ ఫలము వాళ్ళకి సంపాదించుకున్నారు ఆ అర్హత. సంపాదించుకున్నారు గాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆహ్, అన్నీ గూడా కలిసొస్తాయి. ఆటోమేటిక్‌గా ఏది పట్టుకున్నా సరే, పెద్దగా కష్టపడకపోయినా సరే, అన్నీ కలిసొస్తాయి. అందువల్ల మనం అర్హత సంపాదించుకునే ప్రయత్నం చేయాలి అన్న విషయం తెలుసుకోవాలి. మరి అర్హత లేనప్పుడు అంటే ఏదిస్తే ఆ ప్రయత్నం ఎలా అంటే, మరి సృష్టిలో సిద్ధాంతం ఏదిస్తే అదే వస్తుంది. ఎంత ఇస్తే అంతే వస్తుంది అని మనకి చెప్పారు మహాత్ములంతా గూడా. అందుకని మరి మనకి ఏది కావాలంటే అది ఇవ్వాలి. మనము ఇతరులకి ఏదిస్తే అదే మనకొస్తుంది. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు, మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. మరి ఆ విధంగా మరి ధనం కావాలంటే ధనాన్ని పంచాలి. మరి ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, మనం ఏది కావాలి అనుకుంటే అది పంచాలి. అప్పుడే మనకి అర్హత వస్తుంది. అందువల్ల మనకి అనుకున్నది జరగనప్పుడు, రానప్పుడు మరి అది అప్రాప్తంలో ఉండి రానప్పుడు దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకంటే మరి ఆ పరమాత్మ నాకది అవసరం అనుకుంటే ఆయనిస్తాడు అన్న విషయం గూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి అర్హత ఉన్న వస్తుందని గూడా తెలుసుకున్నాం కాబట్టి, మరక్కడ ఉన్న దాంట్లో తృప్తిగా, హాయిగా జీవిస్తారు. దుఃఖం అనేది గూడా ఉండదు. అసలు మనం గమనిస్తే మరి ఈ సృష్టిలో ఈ కంటికి కనిపించే ఈ సృష్టి అంతా గూడా ఏది శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు మనం ఎంతో గొప్పవాళ్ళనుకుంటున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మరి వాళ్ళు గూడా ఏమి శాశ్వతంగా ఉండరు. మరి బ్రహ్మదేవుడికి గూడా ఆయుష్ ఉందని మనకు విద్యా ప్రకాశానందగిరి స్వామివారు భగవద్గీతలో మరి ఆయన ఇచ్చిన శ్లోకాన్ని వివరించడం జరిగింది. బ్రహ్మదేవుని యొక్క ఆయుష్షు గురించి. అంటే మరి మనం అనుకునే ఆ దేవుళ్ళందరిలో గొప్పవాళ్ళనుకునే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళు గూడా ఏమి శాశ్వతం కాదు. మరింకా గమనిస్తే మరి మనం చూస్తున్నాం. మన ఇంట్లో సాలెపురుగులుంటాయి. ఆ సాలెపురుగు ఏం చేస్తుందంటే, దాని నోట్లో నుంచి ఒక రకమైన ఆ ద్రవంతోటి ఆ సాలెగూడుని అల్లుతుంది. అల్లి అది ఉండాలనుకున్నంత వరకు ఉంటుంది. దానికొద్దనుకున్నప్పుడు మళ్ళా ఆ ద్రవాన్ని, ఆ జిగురు లాంటి దాన్ని తీసుకుంటుంది దాని లోపలికి. అదే విధంగా మరి ఈ సృష్టిని సృష్టి చేసిన ఆ సృష్టికర్త, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతమైన వాడు. మరి ఆయనచే సృష్టించబడిన ఇంగా ఏదైనా సరే అశాశ్వతమే. అన్నీ కూడా సృష్టించబడతాయి, పోషించబడతాయి, చివరికి లయమవుతాయి. అంటే ఆయనలో నుంచొచ్చిన ఈ సమస్త సృష్టి, ఈ సకల చరాచర సృష్టి, అన్ని లోకాలు మళ్ళీ ఆయనలోకే లయమైపోతాయి. ఇదంతా గూడా ఏది శాశ్వతం కాదు అన్న విషయం ముఖ్యంగా మనం అవగాహన చేసుకోవాలి. మరి మనం అవగాహన చేసుకున్నప్పుడు మరి మన జీవితంలో మనము దుఃఖం లేకుండా ఆనందంగా జీవించగలుగుతాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మరి ఆ పరమాత్మ ఒక్కడే శాశ్వతం కాబట్టి మరి ఆయన్ని ఆశ్రయించాలి. అంటే ఈ అశాశ్వతమైనది ఏది పట్టుకున్నా ఏం ఉపయోగం లేదు. కాబట్టి శాశ్వతమైన ఆ పరమాత్మని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించాలంటే మరి ఒకటే మార్గం. ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఈ ధ్యానం ద్వారా ఆయన్ని ఆశ్రయించి మన యొక్క జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని సాధించి మరి
మనం కూడా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేకుండా మనం ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. మరి ఈ అశాశ్వతమైన వాటన్నిటి కోసం పాకులాడుతూ జీవితం మొత్తం కూడా వృధా చేసుకోకూడదు. మనకివ్వబడిన ఈ సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్‌కి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ గారికి ధన్యవాదాలు. థాంక్ యూ.